సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. టేకింగ్ స్టైల్ నచ్చితే డైరెక్టర్స్ కి వరుస ఛాన్స్లు ఇవ్వడం హాబీగా చేసుకున్నాడు ఆ స్టార్ హీరో. అలా ముగ్గురు దర్శకులతో ర్యాపో మెయింటైన్ చేస్తూ తన ఆస్థాన దర్శకులుగా మార్చేసుకున్నాడు. ఇప్పుడు మరో దర్శకుడిని ఈ లిస్టులోకి చేర్చారని సమాచారం. ఇంతకీ ఎవరా హీరో అండ్ డైరెక్టర్? హావ్ ఎ లుక్. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఓ వింత అలవాటుంది. సాధారణంగా హీరోయిన్స్ ని హీరోలు రిపీట్ చేస్తూ ఉంటే తలాకు మాత్రం దర్శకులతో రిపీటెడ్ గా వర్క్ చేయడం హాబీగా మారింది. అది కూడా అజిత్ కి నచ్చాలండోయ్. అప్పుడే వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉంటాడు. శరణ్, శివ, వినోద్ ఈ ముగ్గురిని స్టార్ డైరెక్టర్లు చేసింది అజితే. కాదల్ మన్నన్, అమర్ కాళంతో శరణ్ కు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు ఇచ్చాడు. కాస్త గ్యాప్ ఇచ్చి అట్టగాసం, అసలు మూవీస్ కి ఛాన్స్ ఇచ్చాడు. అలా మొత్తం 4 సినిమాలు చేశాడు ఈ దర్శకుడితో. కంగువాతో సూర్యను కంగు తినిపించిన శివను స్టార్ డైరెక్టర్ గా మార్చింది తలా సినిమానే. శివతో కంటిన్యూగా 4 సినిమాలు చేశాడు అజిత్. వీరం, వేదాలం, వివేగం, విశ్వాసం లాంటి సెంటిమెంట్ వర్కౌట్ చేసి కోలీవుడ్ స్టార్ హీరోకి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చాడు శివ. ఇక తలా ఆస్థాన దర్శకుడిగా మారిపోయాడు వినోద్. నేరకుండ పార్వై, వాలిమై, తునివు హిట్లతో అజిత్ కాంపిటేటర్ ఇళయ దళపతి విజయ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ని కొల్లగొట్టాడు. విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న దళపతి 69 కి దర్శకుడు ఇతగాడే. అజిత్ స్టార్ డమ్ కు కారకులైన ఈ ముగ్గురు ఇండస్ట్రీలో తమకంటూ యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక ఫిల్మ్ మేకర్ రాబోతున్నాడని టాక్ నడుస్తోంది. అతడే అతిక్ రవిచంద్రన్. మార్క్ ఆంటోనీతో ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ ఫెలో అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీకి వర్క్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. అదిక్ మేకింగ్ స్టైల్, కమ్యూనికేట్ చేసే విధానం, సెట్ లో యాక్టర్స్ తో బిహేవియర్ తలాను ఆకట్టుకుందట. అదే అజిత్ ను ఫ్లాట్ చేసింది. నెక్స్ట్ ఈ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ యంగ్ డైరెక్టర్ ని తన ఆస్థాన దర్శకుల జాబితాలో అజిత్ చేర్చుకుంటాడో లేదో. జాతీయ ఉత్తమ నటి నిత్యా మీనన్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు? ఛాన్సులు రావట్లేదా? కథలు నచ్చట్లేదా? టాలీవుడే కాదు తమిళంలోనూ ఈ ఏడాది ఎందుకు పలకరించలేదు? ఆమె ఏ ప్రాజెక్టులు చేస్తోంది అసలు? హావ్ ఎ లుక్. జాతీయ ఉత్తమ నటి నిత్యా మీనన్ టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించి 2 ఏళ్లు దాటిపోయింది. 2 years బ్యాక్ భీమ్లా నాయక్ తో మెస్మరైజ్ చేసి లాస్ట్ ఇయర్ కుమారి శ్రీమతి ఓటీటీతో సరిపెట్టుకుంది. తమిళంలో గతంలో సినిమాలు చేసిన తిరుచిత్రాంబళం ఆమెకు స్పెషల్ మూవీగా మారిపోయింది. ఈ సినిమానే ఆమెకు నేషనల్ వైడ్ గుర్తింపు దక్కింది. అప్పటి నుండి ఎక్కువగా కోలీవుడ్తోనే టచ్లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ సీజన్ 2 ఉన్నా అది చేయట్లేదు. తెలుగులో కొత్త ప్రాజెక్టులేవి ఒప్పుకోలేదు. దీంతో టాలీవుడ్ నుండి పిలుపు వస్తుందా రావట్లేదా అన్న డౌట్ కలుగుతోంది. కాల్ వస్తున్నా కథలు నచ్చట్లేదని సమాచారం. అంతేకాకుండా తమిళంలో బిజీగా ఉండడం వల్ల కాల్ షీట్స్ కేటాయించలేక నయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని టాక్ తెలుస్తోంది. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమాతో పలకరించని ఈ భామ చేతిలో 4 ప్రాజెక్టులున్నాయి. అన్ని కూడా తమిళ ఇండస్ట్రీకి చెందినవే. ఇవన్నీ సెట్స్ పై ఉండడంతోనే 2024 మిస్ అయింది అమ్మడికి. జయం రవితో కాదులిక్క నేరమిల్లై, డియర్ ఎక్సెస్, ధనుష్ తో ఇడ్లీ కడాయ్ మరో మూవీ చేస్తోంది. మరి నెక్స్ట్ ఇయర్ అయినా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తుందో అవాయిడ్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. 2024 క్రియేటివ్ ఇండస్ట్రీ మాలీవుడ్ కి గోల్డెన్ ఇయర్. 96 ఏళ్ల మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది హిస్టరీ క్రియేట్ చేస్తుంది. రేర్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా చిత్రాలు తీయనప్పటికీ వరల్డ్ వైడ్ గా గుర్తింపు దక్కించుకున్న సినిమాలనిచ్చింది. ఈ ఏడాది మాలీవుడ్ లో విజయం సాధించిన మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దామా? ఒకప్పుడు ఏ గ్రేడెడ్ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కేరళ ఇండస్ట్రీ ఇప్పుడు కాంటెంట్ బేస్డ్ సినిమాలకి ప్లాట్ఫామ్ అయింది. ఆ స్టోరీస్ ఏంటి, ఆ నెరేషన్ ఏంటి, ఆ స్క్రీన్ ప్లే ఏంటి అని సౌత్ నార్త్ బెల్ట్ చర్చించుకునేలా చేసింది. ఈ ఇయర్ గోల్డెన్ ఎరాను చూస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే కాంటెంట్ పరంగానే కాదు కలెక్షన్ల పరంగానూ టాలెంట్ చూపించింది మలయాళ సినీ ఇండస్ట్రీ. మంజుమల్ బాయ్స్ తో రేర్ రికార్డ్ ని సొంతం చేసుకుంది. 96 ఏళ్ల సినీ చరిత్రలో ఫస్ట్ టైం 200 కోట్ల మూవీగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసింది మూవీ. చాలా తక్కువ బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసిన మంజుమల్ బాయ్స్ ఈ ఏడాదే కాదు ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ద మాలీవుడ్ మూవీగా చేంజ్ అయింది. ఇదే కోవలోకి వస్తోంది ప్రేమలు. యంగ్ టాలెంట్స్ తో తెరకెక్కిన యూత్ అండ్ ఎంటర్టైనర్ కూడా 100 కోట్లని క్రాస్ చేయడం మామూలు విషయం కాదు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ గా చేంజ్ అయ్యారు నజ్లేన్ అండ్ మమతా బైజు. ఈ ఏడాది చిన్న సినిమాలు, ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని చిత్రాలు మాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. కిష్కింద కాండం, వర్షం గలక్కు శేషం, అన్వేషిపన్ కండేతుం, ఉలో జుక్కు, సూక్ష్మదర్శిని లాంటి లో బడ్జెట్ చిత్రాలు మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. యంగ్ యాక్టర్స్ ఈ ఏడాది సత్తా చాటడమే కాదు రియల్ సక్సెస్ ఎలా ఉంటుందో టేస్ట్ చూశారు. స్మాల్ బడ్జెట్ మూవీస్, చోటా యాక్టర్స్ మాత్రమే కాదు
సీనియర్స్ మరోసారి తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. యూత్ హీరోస్ తో పోటీ పడ్డారు సీనియర్స్ స్టార్ హీరోస్. బిగ్గెస్ట్ హిట్స్ చూశారు. వాళ్ళెవరో చూసేద్దామా? యంగ్ హీరోస్ కి గట్టి పోటీ ఇచ్చారు స్టార్ హీరోస్. బ్రహ్మయుగంతో మమ్ముట్టి మరోసారి తన మార్క్ ఆఫ్ యాక్టింగ్ చూపిస్తే, గోట్ లైఫ్ తో మరోసారి టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. 2024 గోల్డెన్ ఇయర్ గా మారింది స్టార్ హీరో పృథ్వీకి. అటు నటుడిగా ఇటు నిర్మాతగా పట్టిందల్లా బంగారమైంది. ద గోట్ లైఫ్ ఏకంగా 160 కోట్ల రూపాయలను కొల్లగొడితే, ఓన్ ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన గురువాయూరు అంబల నడయల్ దాదాపు 100 కోట్లను రాబట్టుకుంది. ఇక ఈ ఏడాది మిక్స్డ్ రిజల్ట్ చూశాడు ఫహద్ ఫాజిల్. ఆవేశంతో కోట్లు కొల్లగొట్టిన ఫహద్ ఫాజిల్ బొగన్ విలియాతో మెప్పించలేకపోయాడు. జస్ట్ క్యామియోకెక్కువ, సైడ్ క్యారెక్టర్ కి తక్కువగా మారిపోయింది. కుంచుకు బబన్ ఏ మ్యాజిక్ చేయలేకపోయాడు. అన్వేషిప్పన్ కండేతుం ఏఆర్ఎం తో హిట్స్ చూశాడు టొవినో థామస్. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ బరోజ్ అంటూ వచ్చాడు. దర్శకుడిగా ప్రశంసలు దక్కినప్పటికీ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 2024 కి ఫైనల్ టచ్ ఇచ్చాడు ఉన్ని ముకుందన్. మార్కో లాంటి వైలెంట్ మూవీతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాడు. ఇవే కాదు, కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ కలెక్షన్స్ కన్నా గొప్పగా ప్రశంసలు దక్కించుకున్నాయి. ఆటమ్ 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆల్ వి ఇమేజ్ యాజ్ లైట్ 82వ గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ లో 2 విభాగాల్లో ఎంట్రీ దక్కించుకుంది. ఇది ఓవరాల్ గా 2024 మలయాళ సినిమాల రివైండ్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే ఎంటర్టైన్ చేయాలని ఆశిద్దాం. 2 times ఓ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి ఆ యంగ్ హీరోకి. ఇక సెట్ అవ్వదులే అనుకున్న టైంలో ఛాన్స్ ఇవ్వడమే కాదు, అనౌన్స్మెంట్ కూడా చేసింది ప్రొడక్షన్ హౌస్. ఎట్టకేలకి తన కల తీరబోతోందని ఫీల్ అవుతున్నాడు ఆ హీరో. యాంగ్జైటీ ఫీల్ అవుతున్న ఆ హీరో ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? హావ్ ఎ లుక్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రూవ్ చేసుకుంటున్న యంగ్స్టర్ కార్తీక్ ఆర్యన్. రీసెంట్లీ బూల్ బులియా 3తో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఆలోచనలో పడ్డాడు. ఇదే టైంలో తెలుగులో హిట్ బొమ్మగా నిలిచిన నాని సరిపోదా శనివారం రీమేక్ చేయబోతున్నాడని టాక్ వచ్చింది. అయితే సరిపోదా అలవైకుంఠపురం రీమేక్ రిజల్ట్ అనే కామెంట్స్ వినిపించాయి. ఎట్టకేలకు నయా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్ లో వర్క్ చేయాలని ఎవరికుండదు? ప్రతి ఒక్క యాక్టర్ ఈ నిర్మాణ సంస్థలో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. సేమ్ ఫీలింగ్ కార్తీక్ ఆర్యన్ది కూడా. టీ సిరీస్, పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసిన ధర్మ ప్రొడక్షన్ లో వర్క్ చేయాలన్నది అతని డ్రీమ్. 2 times ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఫస్ట్ టైం దోస్తానా 2 కోసం సైన్ చేస్తే నిర్మాణ సంస్థ యజమాని కరణ్ జోహార్, కార్తీక్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత ఓ వార్ మూవీ చేయాలనుకుంటే అది పట్టాలెక్కలేదు. ఇక అంతే, ధర్మ ప్రొడక్షన్ లో సినిమా సెట్ అవ్వదు అనుకుంటున్న టైంలో వచ్చిందే తూ మేరీ మే తేరా తూ మేరీ. కరణ్, కార్తీక్ మధ్య సయోధ్య కుదరడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రీసెంట్లీ మూవీ అనౌన్స్ చేసింది యూనిట్. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. 2026లో మూవీ రిలీజ్ కాబోతోంది. తన డ్రీమ్ కంపెనీతో థర్డ్ టైం సెట్ అయినందుకు కార్తీక్ ఆర్యన్తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే సినిమాకు కొబ్బరికాయ కొట్టేంత వరకు చెప్పలేని సిచ్యువేషన్ ఉంటోన్న నేపథ్యంలో టెన్షన్ పడుతున్నారు. మరి సెట్ అయినట్లేనా?